నలుగురు ఎమ్మెల్యేలను మునుగోడు తీసుకెళ్లి జాతిరత్నాలు ప్రజాస్వామ్య రక్షకులు అని కేసీఆర్ చెప్పడం చూసి సీఎంకు మతి తప్పిందేమోనన్న సందేహాలు వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ జాతిరత్నాలు ఎక్కడివి, ఎక్కడ కొట్టుకొచ్చావంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో గెలిచి అక్కడ అమ్ముడుపోయిన వాళ్ళు అలాగే ఉంటారా? వాళ్లను నమ్మి రాజకీయం చేస్తున్నారా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. అసలు వీళ్ళు జాతి రత్నాలు ప్రజాస్వామ్య రక్షకులు. అసలు కేసీఆర్ కు ముతిమతి తప్పిండా, లేకపోతే కేసీఆర్ ఇక దిగజారుడు అనే పదం కూడా కేసీఆర్ ను చూసి సిగ్గుపడేటంతగా దిగజారిండా నాకైతే అర్థం కాలేదు. గాని ఈ జాతి రత్నాలు ఎక్కడిపోయా నీకు? ఏడగొట్టుకొచ్చినావు వీటిని? గుడికాడ చెప్పులను కూడా వదిలేరు వాళ్ళు. ఇక్కడ గెలిచి అక్కడ అమ్ముడు పోయినోడు మళ్ళీ అమ్ముడు పోకుంటుంటాడా? వాళ్ళని నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తున్నావా? వాళ్ళని కొనుక్కుంటామని రాగానే వచ్చి ఈయన గారికి చెప్పారట. ఈయన గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి తక్షణమే భటులను ప్రవేశపెట్టిందంట. పట్టుకరండి, శిక్షిద్దాం వాళ్ళని అందరినీ ప్రవేశపెట్టుడి అని ఈయన ఆదేశాలు ఇచ్చిందంట. వాళ్ళంతా పోయి పట్టుకొచ్చారట. ఆయన కొబ్బరి నీళ్లు తీసుకురా అంటే పోలీసులు రావాలంట. అసలు ఏమన్నా అర్థం ఉన్నదా? కొబ్బరి నీళ్లు తీసుకురా ఈ సినిమాటిక్ ఇది. సరే, ఏది ఏమైనా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు, దాని మీద కేసు కట్టినమన్నారు. వాళ్ళు ఏంది గుణవంతులు, వాళ్ళని ఏదో మునుగోడు తీసుకెళ్లి అసలు వీళ్ళు